హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే వెజ్ మ్యాగీ రెసిపీ చూద్దామండి. ఇది దాదాపుగా అందరికీ తెలిసిందే, అందరూ చేసుకునేదే. కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపివ్వాలనుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అనగానే 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, క్యారెట్స్, క్యాప్సికమ్, టమాటాలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకున్నాను. ఇవి కాకుండా మీకు ఇష్టమైతే క్యాబేజ్ అయినా బీన్స్ అయినా కూడా వేసుకోవచ్చు. కొన్ని గ్రీన్ బఠానీ కూడా వేసి కలుపుతున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, మళ్ళీ మూత తీసి కలుపుతున్నాను. ఇప్పుడు సరిపడే అంత సాల్ట్, మ్యాగీ మసాలా వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. మీకు మ్యాగీ సూప్గా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఫ్రైలాగా కావాలి అనుకుంటే మాత్రం 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. నేను తీసుకునేవి 3 మ్యాగీలు. 3 మ్యాగీలకి 400 ml వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకుందాం. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కారప్పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాను. ఈ వాటర్ని బాగా కలుపుకొని టేస్ట్ చేసి ఇప్పుడు ఉప్పు కానీ మిరం కానీ పడితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మ్యాగీలు వేసుకొని కలుపుకోవాలి. మ్యాగీ చేసిన, నూడిల్స్ చేసిన స్పూన్స్ కంటే ఫోర్క్స్తో కలపడం చాలా ఈజీ అనిపిస్తుందండి. తొందరగా విడిపోతాయి. అందుకే నేను ఎక్కువ మట్టికి ఫోర్క్సే వాడతాను. ఇప్పుడు మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుతున్నాను. నేను తీసుకున్న మ్యాగీకి వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా మన వెజ్ మ్యాగీ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన శ్రీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.